అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చలి తీవ్రత పైన తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, పరిసరాల పరిశుభ్రత మరియు డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు మందులకు యువత వారు దానికి అట్రాక్ట్ అయి వారి బంగారం లాంటి భవిష్యత్తును మరి ఖరారు చేసుకుంటున్నారు. దానిపై అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు శ్రీరాములపల్లె గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, చలి తీవ్రత అనేది ఇప్పుడు ఎక్కువగా ఉన్నది. సుమారు 13-14 డిగ్రీల వరకు పడిపోతున్నది. దీనివల్ల వృద్ధులకు, చిన్న పిల్లలకు చాలా వరకు ప్రమాదకరమైనటువంటిది ఈ చలి. ఈ చలిలో 60 సంవత్సరాల పైబడిన వారు మరియు 12 సంవత్సరాల లోపు పిల్లలు దయచేసి ఉదయం పూట ఎండ పొడుపు వచ్చే వరకు సుమారుగా 8 వరకు ఎవరు కూడా బయటికి రావద్దు. ఎవరికి ఏ పనులు ఉన్నప్పటికీ కూడా ఉదయం ఎండ పొడుపు వచ్చిన తర్వాతనే బయటికి రావాలి. తిరిగి సాయంత్రం 6 గంటల లోపే ఇంట్లోకి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ చలి తీవ్రత వల్ల దగ్గు, దమ్ము, సర్ది, అలాగే ఆస్తమా ఇట్లాంటి ప్రమాదం ఉంటది. మనకు బ్లడ్ సర్క్యులేషన్ కూడా సరిగా ఉండదు ఈ చలిలో. దయచేసి దీని పట్ల వృద్ధులు, చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మనకు గ్రామంలో ఒకప్పుడు విష జ్వరాలు అనేటి కేవలం వర్షాకాలంలో మాత్రమే వచ్చేటి. కానీ ఇప్పుడు కాలంతో సంబంధం లేకుండా ఈ విష జ్వరాలు అనేటివి మనకు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. ఇది అశుభ్రత ఉండడం వల్లనే వస్తున్నది. మనము చెత్తను రోడ్ల పైన వేయడం, చెత్తను మోర్లో వేయడం, మిగిలినటువంటి అన్నం కూరలను కూడా మనం మోర్లో వేయడం వల్ల అక్కడ ఈగలు, దోమలు అనేటి వృద్ధి చెంది అవి మనపై వాలి కుట్టడంతో ఈ విష జ్వరాలు అనేటివి వస్తున్నాయి. మన ఇంటి పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకొని చెత్తను తడి చెత్త, పొడి చెత్త 2 వేరు చేసి చెత్త బండికి అందించినట్లయితే ఇలాంటి ప్రమాదం ఉండదు. అట్లాగే మన ఇంటి ముంగట ఉన్నటువంటి డ్రైనేజీని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అందులో మీరు మిగిలినటువంటి ఆహారాలు, తుక్కు ఏదైతుందో చెత్త చెదారాన్ని డ్రైనేజీలో మాత్రం వేయకూడదు. అట్లా వేసినట్లయితే అక్కడ అశుభ్రతతోటి ఈగలు, దోమలు అనేవి వృద్ధి చెందుతాయి కనుక వాటి వల్లనే విష జ్వరాలు వస్తాయి. మనము విష జ్వరాలు వచ్చి ప్రైవేట్ దవాఖానలో అడ్మిట్ అయినట్లయితే సుమారుగా 50-60 వేల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటది. చిన్న పొరపాటు వల్ల పెద్ద నష్టాన్ని మనం చవి చూడాల్సిన పరిస్థితి వస్తుంది కనుక దీని పట్ల గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ గౌరవ సెక్రటరీ గారికి నిన్ననే తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేయడం చెప్పడం జరిగింది. వారి ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులు కారోబార్ గారు, అంగన్వాడీ గారు, గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ దీనిపై పరిసరాల పరిశుభ్రత పైన మా రాజేందర్ గారు మంచి పాట వినిపిస్తారు. పరిసరాలను శుభ్రం చేయ ప్రతి నభూనుదాము, సిదరలు వ్యాధితో సిదిగిన బతుకుల వెలుగు నింపుదాము. మన ఇంటికి ఇచ్చిన బుట్టల్లోనే చెత్తను వేద్దాము, ముందుగా వచ్చే ముప్పును మనము ఎండగట్టుదాము, అడ్డమైన రోగాలొచ్చి ఆగమాయ బతుకు, చీటికి మాటికి చేతులు కడగక తింటే నీ ఖర్చు.
గ్రామ ప్రజలకు అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. మరి ఈ చలి తీవ్రత ఎక్కువ ఉన్నందున చలికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఉదయం 8 తర్వాతనే ఎవరైతే 60 సంవత్సరాల పైబడినటువంటి వృద్ధులు ఉంటారో ఉదయం ఎండ పొడుపు వచ్చిన తర్వాత 8 గంటల వరకు బయటికి రావాలి. తిరిగి సాయంకాలం 6 గంటల లోపే ఇంటికి చేరుకోవాలని తెలియజేస్తున్నాం. మరి ఈ చలి వల్ల మనకు దగ్గు, దమ్ము, జలుబు లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నది. అంతేకాకుండా మరి వృద్ధులకు రక్త ప్రసరణ జరిగేందుకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటది కనుక మీరందరూ దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని మీకు తెలియజేస్తున్నాం. చిన్న పిల్లలను కూడా ఈ చలిలో తిప్పవద్దు. వారికి రోగ నిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటది కనుక వాళ్ళకు కూడా ఈ సర్దులు, దగ్గులు అనేటి అటాక్ అవుతాయి. మరి దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా గ్రామంలో పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకొని మనము చెత్త చెదారాన్ని రోడ్ల పైన గాని డ్రైనేజ్ లో గాని వేయకుండా చెత్తను చెత్త బండికి అందించాలి. మన గ్రామ పంచాయతీ బండికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకరోజు ముందుగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తామని గౌరవ సెక్రటరీ గారికి కూడా తెలియజేయడం జరిగింది. మరి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా మేము కారోబార్కు మరియు అంగన్వాడీ మేడంకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి అమ్మలకు అందరికీ కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.